పీసీసీ చీఫ్ పదవి కోసం ఢిల్లీ బాట పట్టారు కాంగ్రెస్ నేతలు. ఈ నెల 27తో రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టి 3 ఏళ్లు పూర్తవుతుంది. దీంతో ఈ నెలాఖరులోగా కొత్త పీసీసీ ఎంపిక ఉంటుందని పార్టీలో టాక్ నడుస్తుంది. ఇప్పటికే కొత్త పీసీసీ కోసం కసరత్తు చేస్తుంది ఏఐసీసీ. సీనియారిటీతో పాటు పార్టీకి విధేయంగా ఉన్న వారికే పార్టీ పగ్గాలు ఉంటాయని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా పీసీసీ ఎంపికపై తన అభిప్రాయం చెప్పినట్లుగా టాక్ నడుస్తుంది. ఇక రేపు ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. దీనిలో పార్లమెంట్ ఫలితాలపై ఈ ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల రాష్ట్రాలపై చర్చ జరగనుంది. అదేవిధంగా పలు రాష్ట్రాల పీసీసీ చీఫ్ల మార్పుపై కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుందన్నాయి పార్టీ వర్గాలు. పీసీసీ చీఫ్ పదవి కోసం ఢిల్లీ బాట పట్టారు కాంగ్రెస్ నేతలు. ఈ నెల 27తో రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టి 3 ఏళ్లు పూర్తవుతుంది. దీంతో ఈ నెలాఖరులోగా కొత్త పీసీసీ ఎంపిక ఉంటుందని పార్టీలో టాక్ నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, సంస్థాగత కార్యకలాపాలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. మొదటగా టీపీసీసీ నియామకం కోసం సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేతలతో చర్చించారు. 2 రోజులుగా ఆయన ఢిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆ తర్వాత ఎంపీలందరూ కూడా సోనియా కాంగ్రెస్ అగ్రనేతను కలిసారు. ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించి టీపీసీసీ నేత ఎంపికపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది. టీపీసీసీతో పాటు రాబోయే రోజుల్లో కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎవరెవరికి అభ్యర్థులు కన్ఫర్మ్ చేయాలి అన్న అంశంపై కూడా ఏఐసీసీ నేతలతో చర్చించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా టీపీసీసీ కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి తర్వాత టీపీసీసీ రేవంత్ రెడ్డికి అంటే రేవంత్ ని ఎంపిక చేసే సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి పరిస్థితి నెలకొంది. అప్పుడు కూడా ఎవరికి ఇస్తారు అని చర్చ నడిచింది. అప్పట్లో కోమటిరెడ్డి, వెంకటరెడ్డి మరికొంతమంది నేతలు పోటీ పడ్డారు. కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇక ఈ పీసీసీ కోసం ముఖ్య నేతలు అయితే సీనియర్ నేతలు ప్రధానంగా పోటీ పడుతున్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి కొంతమంది, అదేవిధంగా ఇటు ఎస్సీ సామాజిక వర్గంతో పాటు కొంత రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కూడా టీపీసీసీ పదవి కోసం అయితే ఏఐసీసీ దగ్గర తమ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఏఐసీసీ కూడా ఈసారి బీసీ నేతకు అంటే ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అని చెప్పేసి చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మధుయాజ్ కి మరికొంతమంది నేతల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. సీఎం కూడా ఈ మధ్య కాలంలో ఆయన ఖచ్చితంగా సీనియర్ నేత, అందరికి తెలిసిన వ్యక్తే పిసిసి ప్రెసిడెంట్ గా వస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఆయన ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది చూడాలి. ఒకవేళ గతంలో మాదిరిగా తీవ్ర పోటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అందరి నేతలు అభిప్రాయం తీసుకుని ఆ మేరకు ఏఐసీసీ కూడా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది. ఇక గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన కూడా టీపీసీ కోసం పోటీ పడ్డారు. ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ పదవి కోసం ఇంకా ఆయన ఈసారి కొంత వేరే వాళ్ళకి అప్పయ్యే అవకాశాలు అయితే వేరే వాళ్ళ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఏఐసీసీ కూడా అందరి నేతల అభిప్రాయం తీసుకొని ఆ మేరకే టీపీసీసీ అధ్యక్షుని ఎంపిక చేసే అవకాశం ఉంది. సౌజన్య.